వెల్కమ్ టు ఓకే మాస్టర్. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. హాయ్ ఎవరీవన్. సో ఈ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే డెసిమల్స్ మల్టిప్లికేషన్ సంబంధించి దశాంశాల గుణకారానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ సపోర్ట్ వస్తుంది. సో ఈ ఫస్ట్ ప్రాబ్లం అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకున్నారు స్టార్ట్ చేయండి. ఇఫ్ 4.75 into 0.7 is equal to 3.325 అంటే ఏంటి? ఈ రెండు డెసిమల్ నెంబర్స్ ని ఏంటంటే ఈ రెండు డెసిమల్ నెంబర్స్ ని ఇంటూ చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంట? 3.325 వస్తుందంట. క్లియర్? నెక్స్ట్ దెన్ అయితే అంటే ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఇంత వస్తే దెన్ ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. సో మనం కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద వాల్యూ కనుక్కోమంటున్నాడు. దేని యొక్క వాల్యూ? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 475 into 0.7 అంటే ఈ టూ నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఇంత వస్తుంది. ఏంటండి? ఈ టూ నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఇంత వస్తుంది. అయితే ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పి అడుగుతాడు. ఇప్పుడు తెలుగు చూడండి. 4.75 into 0.7 ఈ రెండు డెసిమల్ నెంబర్స్ ని ఈ రెండు దశాంశ సంఖ్యల్ని మల్టిప్లై చేస్తే గుణకారం చేస్తే 3.325 వస్తుందంట. ఒకవేళ అలా వస్తే అయినా ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే విలువ ఎంత వస్తుందో కనుక్కోమన్నాడు. ఇవి ఆప్షన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం రండి. సో ఇక్కడ నెంబర్ ఎంత చూడండి ఒకసారి. నెంబర్ ఎంత ఇక్కడ 4.75 తీసేయండి, పాయింట్ తీసేయండి. సో పాయింట్ తీసేస్తే ఇది ఏంటండి? 475. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా పాయింట్ తీసేయండి, 07 అంటే ఏంటి? 475 ని 07 ని ఇంటూ చేస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్ రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఈ ప్రాబ్లం మనం 2 ways లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనం ఏం కనుక్కోమన్నాడు? ఈ రెండు మల్టిప్లై చేసి ఆన్సర్ ఎంత అని చెప్పమన్నాడు. అంతే కదా? ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసి ఆన్సర్ ఎంత? నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను? డెసిమల్స్ ఎలా మల్టిప్లై చేయాలి ఏంటి చెప్పాను కదా. ఎలా చేయాలి? మీరు ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. దానికోసం టెక్నిక్ ఏం చెప్పాను? డెసిమల్ ని నార్మల్ నెంబర్ కింద ఉంచుకొని ట్రీట్ చేయండి అన్నాను. సో ఇక్కడ నార్మల్ నెంబర్ కింద ఉంచుకోవడం అంటే ఏంటి? పాయింట్ తీసేయాలి. 475 ని 07 తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసిన తర్వాత మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆన్సర్ మళ్ళీ మనం ఏం చేయాలి? పాయింట్ పెట్టాలి. ఎన్ని ప్లేసెస్ ముందు? ఇక్కడ ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది కాబట్టి మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ కూడా మనం ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టాలి. మళ్ళీ రిపీట్ చేస్తాం, జాగ్రత్త. సో ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇన్ఫర్మేషన్ మనకి ఏమి ఇచ్చాడు? ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ రెండు డెసిమల్ నెంబర్స్ మల్టిప్లై చేసి ఇది వస్తుందంట. తర్వాత మనం ఏమడుగుతాడు? ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసి ఇది వస్తే నాకు కావాల్సింది ఏమడుగుతాడు? ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత అంటాడు. సో దీన్ని మనం 2 methods లో చేయొచ్చు, 2 ways లో సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి డెసిమల్స్ మల్టిప్లికేషన్ వచ్చారు కదా, మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు? ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఎంత వస్తుంది అని అడుగుతాడు. ఆల్రెడీ మనం డెసిమల్ నెంబర్స్ ఎలా మల్టిప్లై చేయాలి, దశాంశాలను ఎలా గుణకారం చేయాలి ఏంటి అని చెప్పి లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసాం. దానికి మనం 2 models చెప్పుకున్నాం. ఏంటి? ఫస్ట్ మోడల్ ఏంటి? డెసిమల్ నెంబర్ ని 10 తో కానీ 100 తో కానీ 1000 తో కానీ ఈ విధంగా 10 power values తో మల్టిప్లై చేస్తే ఎలా చేయాలని చెప్పి ఒక మోడల్ నేర్చుకున్నాం. ఇంకో మోడల్ నేర్చుకున్నాం. మీకు ఒకవేళ 10 power values లేకపోతే అంటే ఏంటి? రెండు డెసిమల్ నెంబర్స్ ఇచ్చి రెండు డెసిమల్ నెంబర్స్ లో ఒకటి కూడా మీకు 10 ఉండదు, 100 ఉండదు, 1000 ఉండదు. సో ఈ విధంగా మీకు ఇచ్చిన మల్టిప్లికేషన్ లో 10 power values లేకపోతే ఎలా మల్టిప్లై చేయాలో నేర్పించారు కదా. సో దీన్ని ఆ విధంగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకి రెండు నెంబర్స్ ఒకటి ఎక్కడ కూడా 10 లేదు, 100 లేదు, 1000 లేదు. సో ఎక్కడ కూడా మనకి 10 power value లేదు కాబట్టి ఎలా చేయమని చెప్పండి దీన్ని. సో ఫస్ట్ ఇది నార్మల్ నెంబర్ కదా 475. ఎస్, నార్మల్ నెంబర్ 475 రాసుకోండి. తర్వాత ఇదంటే డెసిమల్ నెంబర్. సో డెసిమల్ నెంబర్ ఎలా ఉంచుకోమని చెప్పాను? నార్మల్ నెంబర్ కింద తీసుకోవాలి. సో డెసిమల్ నెంబర్ నార్మల్ నెంబర్ కింద తీసుకోవాలంటే ఆ పాయింట్ తీసేయాలి. సో పాయింట్ తీసేసి ఎంత వస్తుంది? 07. సో 07 అన్న 7 ఉంటాయి కదా. సో 475 ని 7 తో మల్టిప్లై చేయండి, ఎంత కొంత ఆన్సర్ వస్తుంది కదా. సో ఆన్సర్ మీరు ఏం చేయాలి? లాస్ట్ లో పాయింట్ పెట్టాలి. ఎక్కడ పాయింట్ పెట్టాలి? సో ఇక్కడ మనకి ఒక డిజిట్ ముందు పాయింట్ ఉంది కాబట్టి మీకు వచ్చిన ఆన్సర్ లో కూడా ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టాలి. సో అర్థంగా. సో ఇది మెథడ్ 1 అనుకోవచ్చు, లేకపోతే వే 1 అనుకోవచ్చు. సరే, నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ 2. సో మెథడ్ 2 లో మనం ఏం చేస్తామంటే ఇదంతా మల్టిప్లికేషన్ చేయక్కర్లేదు. ఫిజికల్ గా మనం మల్టిప్లికేషన్ గుణకారం ఏం చేయక్కర్లేదు. ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం వాడుకుంటాము. ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి చూడండి ఒకసారి. 4.75 ని 0.7 తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. అవునా? ఇది వస్తుంది.
సో నేనేం చెప్తున్నాను, పాయింట్ తీసే, ఇక్కడ పాయింట్ తీసేస్తే 475. ఓకే, ఇక్కడ పాయింట్ తీసేస్తే 07 అంటే 475 ని 07 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ పాయింట్ తీసేయండి, ఇక్కడ పాయింట్ తీస్తాం, ఇక్కడ పాయింట్ తీస్తాం. సో ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ లో పాయింట్ తీసేయండి. ఇక్కడ పాయింట్ తీసేస్తే 475, ఇక్కడ పాయింట్ తీసేస్తే 07. సో 475 ని 07 తో మల్టిప్లై చేస్తే 3325 వస్తుంది. క్లియర్ అర్థమైందా? సో ఇప్పుడు మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు చూడండి. సో మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు? సో ఇక్కడ చూడండి 475 ని ఇక్కడ పాయింట్ తీసేయండి, పాయింట్ తీసేయండి. ఇక్కడ చూడండి 475 ని ఇక్కడ పాయింట్ తీసేసి ఎంత అవుతుంది? 07. 475 ని 07 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ పైన చెప్పాడు ఎంత వస్తుందో, పైన చెప్పాడు కదా ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ పాయింట్ తీసేస్తే ఇది కూడా 475, ఇక్కడ పాయింట్ తీసేస్తే ఇది కూడా 07. చూడండి ఇక్కడ 475, ఇక్కడ 475. నేను మళ్ళీ చెప్తాను, పాయింట్ తీసేసి ఊహించుకోండి. ఇక్కడ 475, ఇక్కడ 475, ఇక్కడ 0.7 కాదు, ఇక్కడ 07, ఇక్కడ 07, రెండు సేమ్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అవే నెంబర్స్ ఉన్నాయి. సో మనకు కూడా ఏం రావాలి? ఇక్కడ 3325 వస్తుంది. అంటే చూడండి మనం దీన్ని మల్టిప్లై చేయాలి. 475 ఇంటూ 0.7, ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసి మనకి ఎంత వస్తుంది? 3325 వస్తుంది. అంతేనా? చూడండి 475 ఇక్కడ ఉంది, ఇక్కడ 475, ఇక్కడ 07, ఇక్కడ 07. సో 475 07 తో మల్టిప్లై చేస్తే 3325 వస్తున్నప్పుడు మన యొక్క 475 ని 07 తో మల్టిప్లై చేస్తే మనకి 3325 వస్తుంది. ఇక్కడ దాకా అర్థమైందా? సో ఇప్పుడు మనం పాయింట్ పెట్టుకుందామండి. పాయింట్ ఎలా పెట్టారంటే ఈ నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది? 1 డిజిట్ ముందు. అండ్ ఈ నెంబర్ లో అసలు పాయింటే లేదు. సో ఫైనల్ గా మనకి ఒక డిజిట్ ముందు పాయింట్ వచ్చింది కాబట్టి మీరు కూడా ఫైనల్ గా రాసుకున్న ఆన్సర్ కి రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టాలి. దట్స్ ఇట్, అయిపోయింది. 332.5 ఆప్షన్ నెంబర్ ఏ. చూసారా, మనం ఎక్కడ కూడా మాన్యువల్ గా మల్టిప్లికేషన్ చేయలేదు, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాడుకున్నాం, అంత మించలేదు. సో అర్థమైంది, అర్థం కదా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ బోర్డు కాస్తండి. సో సెకండ్ ప్రాబ్లం, ఈ సెకండ్ ప్రాబ్లం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇఫ్ 56.2 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 393.4 అంటే ఏంటి? ఈ రెండు నెంబర్స్ ని ఏంటంటే ఈ రెండు నెంబర్స్ ని ఇంటూ చేస్తే మల్టిప్లై చేస్తే ఇంత వస్తుందంట. సో అంత వస్తే మళ్ళీ ఏమడుగుతున్నాడు? దెన్ ఫైండ్, కనుక్కోండి. ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద వాల్యూస్ కనుక్కోమన్నాడు. దేని యొక్క వాల్యూస్? ఏ. ఇది ఫస్ట్ బిట్, ఇది సెకండ్ బిట్. మనం వాల్యూస్ కనుక్కోమనండి. సో ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసి ఇంత వస్తుందని చెప్పి వాడే చెప్పేస్తాడు. ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసి ఇంత వస్తుంది. సో ఏం అడుగుతాం మళ్ళీ? మీరు వాల్యూస్ కనుక్కోండి. దేని యొక్క వాల్యూస్? ఇదిగోండి, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఏ, ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది బి సెకండ్ క్వశ్చన్. అంటే ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసి ఎంత వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. అలాగే ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసి ఎంత వస్తుంది చెప్పి అడుగుతాడు. సో దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 క్వశ్చన్స్. ఇవి రెండు క్వశ్చన్స్, ఏ అనేది ఒక క్వశ్చన్, బి అనేది ఒక క్వశ్చన్. మనం ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం ఏం చేయాలి? ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసి ఎంత వస్తుందో ఆన్సర్ చెప్పాలి. అలాగే బి కూడా మనం సాల్వ్ చేయాలి. మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో మనం చెప్పాలి. సో ఇంగ్లీష్ మీడియం అర్థమైంది కదా? క్లియర్ కదా? ఇప్పుడు తెలుగు చూడండి. 56.2 ఇంటూ 7 ఈ రెండు నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే, గుణకారం చేస్తే ఇంత వస్తుందంట. సో అంత వస్తే అయినా ఈ క్రింది విలువను కనుక్కోండి. సో ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసి ఇంత వస్తుంది కదా, మళ్ళీ ఏమవుతాడు? ఈ క్రింది ఇచ్చిన విలువ కనుక్కోమన్నాడు. సో ఏలో ఒక క్వశ్చన్ ఇచ్చినట్టు, బిలో ఒక క్వశ్చన్ ఇచ్చినట్టు. సో మనం ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం దీని యొక్క ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో మనం చెప్పాలి. సో అగైన్ దీన్ని మళ్ళీ మనం 2 ways లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వే ఏంటి? నార్మల్ బ్లైండ్ మల్టిప్లికేషన్. అంటే ఏంటి? మళ్ళీ అడుగుతుంది ఇదంతా మనకు అనవసరం, ఇచ్చిన సోల్ అంతా మనకు అనవసరం. సో ఫస్ట్ మెథడ్ ఏంటి? ఈ రెండు మల్టిప్లై చేసి ఎంత వస్తుందని చెప్పి అడుగుతాడు. మీకు ఆల్రెడీ డెసిమల్ నెంబర్స్ ఎలా మల్టిప్లై చేయాలి ఏంటి, దశాంశాలను ఎలా గుణకారం చేయాలి ఏంటి అని చెప్పి లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా. సో అది యూజ్ చేసి మల్టిప్లై చేశాను. ఎలా చేస్తాము? సో దీన్ని మనం నార్మల్ నెంబర్ కింద ఊహించుకోవాలి. నార్మల్ నెంబర్ అంటే ఏంటి? పాయింట్ తీసేసి రాయాలి. పాయింట్ తీసేసి ఎంత అవుతుంది? 0562. సో 0562 అన్న
జీరో తీసేసి 562 రాసుకోవచ్చు, ఎందుకంటే ఒక నెంబర్ నుండి జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి. 562 into 7 ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేయండి, ఎంత కొంత ఆన్సర్ వస్తుందా. ఆన్సర్ మనం ఏం చేయాలి, పాయింట్ పెట్టాలి. ఎంత పాయింట్ పెట్టాలి, ఇక వచ్చి 1 2 3 రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి నీకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ కూడా నువ్వు 3 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. సో ఈ విధంగా చేసేయచ్చు. సో దానివల్ల మనకి ఏదైనా టైం వేస్ట్ అవుతుంది, ఎందుకు మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో మల్టిప్లికేషన్ చేయకుండా ఇంకో వే ఉంది, అదే మెథడ్ 2. సో ఆ మెథడ్ 2లో ఏంటి, మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాడుకుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ అంటే జాగ్రత్త అండి. సో మన క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసి ఇంత వస్తుంది అని చెప్తాడు. సో నేనేం చేస్తానంటే పాయింట్ తీసేస్తా, పాయింట్ తీసేసి ఆ నెంబర్స్ మల్టిప్లై చేసి ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ పాయింట్ తీసేసి ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ పాయింట్ తీసేసి ఎంత అవుతుంది, 562 అవుతుంది, అవునా. ఇక్కడ ఇంటూ ఉంది, నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది కదా, మన డెసిమల్ నెంబర్ కాదు కదా, నార్మల్ నెంబర్ కాదు, నార్మల్ నెంబర్ గా రాయి. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పాయింట్ తీసే. సో పాయింట్ తీసేసి ఎంత వస్తుంది, 3934. సో దీని మీనింగ్ ఏంటి, ఈ రెండు నెంబర్స్ ఏ రెండు నెంబర్స్ ని 562ని 7 ని మల్టిప్లై చేసి ఇంత వస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మైండ్ లో పెట్టుకుని. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నా, ఆప్షన్ ఏ కదా, సారీ క్వశ్చన్ నెంబర్ ఏ. సో మనం కూడా ఏం చేద్దామంటే పాయింట్ తీసేద్దాం, మనకి ఇచ్చే మల్టిప్లికేషన్ పాయింట్ తీసేద్దాం. సో పాయింట్ తీసేసి ఎంత అవుతుంది, ఇది 0562 అవుతుంది ఇంటూ 7. ఒక నెంబర్ ముందు జీరోకి వాల్యూ ఉండదు కాబట్టి, ఇన్వాలిడ్ కాబట్టి వీ కెన్ రిమూవ్ జీరో తీసేయచ్చు. జీరో తీసేసి ఎంత అవుతుంది, ఇది జీరో తీసేస్తే 562 అవుతుంది. నెక్స్ట్ ఇంటూ 7. చూడండి ఒకసారి, మనకు ఆల్రెడీ క్వశ్చన్ లో చెప్పాడు, ఏమని చెప్పాడు, 562ని 7తో మల్టిప్లై చేసి ఇంత వస్తుంది. సో మన దగ్గర అదే చూడండి, 562ని 7తో మల్టిప్లై చేసి ఎంత వస్తుంది, ఇది వస్తుంది 3934. ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చిందని పాయింట్ పెట్టుకుందాం, అంతే, మనకు వచ్చిన దానికి పాయింట్ పెట్టుకుందాం. సో క్వశ్చన్ లో చూడండి, మనకి ఇచ్చిన డెసిమల్ నెంబర్ కి ఎన్ని డిజిట్స్ ముందు, రైట్ సైడ్ నుంచి ఎన్ని డిజిట్స్ ముందు పాయింట్ ఉంది, 1 2 3 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ గురించి ఏం చేయాలి, రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. 1 2 3 దట్స్ ఇట్, అయిపోయింది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో అర్థమైంది, అర్థం కాదు, చాలా ఈజీ, అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు చేద్దాం. సో మళ్ళీ మనం ఏం చేద్దాం, సో సేమ్ పాయింట్ తీసేసి రాసుకుందాం. సో ఈ నెంబర్ మనం పాయింట్ తీసేసి ఎంత వస్తుంది, 00562 ఇంటూ రాయి, 7 లో రాయి. ఇక్కడ అర్థమైందా. ఓకే, ఒక నెంబర్ జీరోస్ వాల్యూ ఉంటుంది కాబట్టి, ఇన్వాలిడ్ కాబట్టి ఇక్కడ 2 జీరోస్ కూడా మనం రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ 2 జీరోస్ తీసేసి ఎంత వస్తుంది, 562 ఇంటూ 7. దీని వాల్యూ ఎంత అండి, 562ని 7తో మల్టిప్లై చేస్తే, 562ని 7తో మల్టిప్లై చేస్తే 3934 అని చెప్పారు కదా, రాసుకుందాం. 3934 అయిపోయిందా, అవలేదు, మన పాయింట్ పెట్టుకోవాలి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో పాయింట్ అనేది ఎన్ని డిజిట్స్ ముందు ఉంది, రైట్ సైడ్ చూసుకో, రైట్ సైడ్ నుంచి 1 2 3 4 డిజిట్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కూడా 4 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. 1 2 3 4 ఇక్కడ వస్తుంది. సో 0.3934 అన్నా 0.3934 అన్నా ఒకటే. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా, అర్థం కాదా. మీరు నార్మల్ మల్టిప్లికేషన్ చేయొద్దు, ఎందుకంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ బిగ్ నెంబర్స్ కదండి, ఇవన్నీ బిగ్ నెంబర్స్ కాబట్టి మీ టైం వేస్ట్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్, దాని బదులు మీరు ఏం చేయొచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ వాడేసుకోండి. ఆ ఇన్ఫర్మేషన్ ఆడుకుంటే ఒక స్టెప్ లో మీకు ఆన్సర్ వస్తుంది. సో అర్థమైందా, అర్థం కాదా. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ బోర్డు కష్టండి. సో థర్డ్ ప్రాబ్లం, ఈ థర్డ్ ప్రాబ్లం కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్. అలాగే మీలో ఎవరైనా ఈ రెండు క్వశ్చన్స్ కూడా, ఏ రెండు క్వశ్చన్స్, ఏ క్వశ్చన్ బి క్వశ్చన్, ఈ రెండు క్వశ్చన్స్ కూడా ట్రై చేయగలం మాకు వచ్చు అనుకుంటే మాత్రం వీడియో పాజిటివ్ పెట్టి ఈ రెండు క్వశ్చన్స్ ట్రై చేసి ఆ తర్వాత ఆన్సర్స్ చూడండి. సో స్టిల్ ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళ కోసం చెప్తే జాగ్రత్త అండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది, మీనింగ్ అర్థం చేసుకుని స్టార్ట్ చేయండి. ఇఫ్ 2.48 ఇంకొక పాయింట్, ఇందాక మనం చెప్పుకున్న రెండు క్వశ్చన్స్ కన్నా ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్న రెండు క్వశ్చన్స్ కన్నా కూడా ఈ క్వశ్చన్ ఇంకా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఇందాక దానికన్నా కూడా ఇంపార్టెంట్. ఓకే అండి, క్వశ్చన్ బాగా వచ్చేది, మీనింగ్ అర్థం చేసుకుని స్టార్ట్ చేయండి. ఇఫ్ 2.48 into 6 is equal to 14.88 అంటే మీనింగ్ ఏంటి, ఈ టూ నెంబర్స్ ని ఇంటూ చేస్తే, మల్టిప్లై చేస్తే, గుణకారం చేస్తే ఇంత వస్తుందంట. అంతేగా మీనింగ్. ఈ రెండు నెంబర్స్ ని ఇంటూ సింబల్ ఉంది కదా, సో ఈ టూ నెంబర్స్ ని ఇంటూ చేస్తే, మల్టిప్లై చేస్తే ఇంత వస్తుందంట. ఓకే, నెక్స్ట్ ఏమడుగుతున్నాడు, దెన్ ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద వాల్యూస్. ఎస్, మనల్ని వాల్యూస్ కనుక్కోమంటున్నాడు. దేని యొక్క వాల్యూ, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ, క్వశ్చన్ నెంబర్ ఏ. సో దీని వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఏంటి, ఈ టూ నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఇంత వస్తుంది కదా,
ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఇంత వస్తుంది కదా, అయితే ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఎంత వస్తుంది, ఏ వాల్యూ వస్తుంది అని చెప్పి అడుగుతాడు. అలాగే క్వశ్చన్ నెంబర్ బి. సో దీంట్లో ఏంటి, మళ్ళీ ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఎంత వస్తుంది. సో ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసి ఎంత వస్తున్నప్పుడు ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుంది అని చెప్పి అడుగుతాడు. తెలియదు అర్థమైంది కదండి. చూడండి సరే, 2.48 into 6 is equal to 14.88. అంటే మీనింగ్ ఏంటి, ఈ 2 నెంబర్ని 2 సంఖ్యల్ని గుణకారం చేస్తే హెచ్చబాట చేస్తే ఇంత వస్తుందంట. సో ఇంత వచ్చినప్పుడు నెక్స్ట్ అయినా ఈ క్రింది విలువలు కనుక్కోండి. ఈ క్రింద మీకు 2 క్వశ్చన్లు ఇచ్చారు కదా, ఈ 2 క్వశ్చన్లు ఏవైతే మనకి ఇచ్చారో మల్టిప్లికేషన్ గుణకారం, ఆ గుణకారం చేసినప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది, విలువ ఎంత వస్తుంది అడుగుతాడు. సో ఇందాక క్వశ్చన్స్ మనం ఏ విధంగా అయితే సాల్వ్ చేసామో ఈ క్వశ్చన్స్ కూడా, ఈ 2 క్వశ్చన్స్ కూడా మనం అదే విధంగా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ కాదు, క్వశ్చన్ నెంబర్ ఏ తీసుకున్నారండి. సో క్వశ్చన్ నెంబర్ ఏ రండి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం. ఏంటంటే ఇచ్చిన స్టేట్మెంట్ ని, ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేద్దాం రండి. 2.48 ని 6 తో మల్టిప్లై చేస్తే ఇంత వస్తుందంట. సో మనం ఏం చేస్తాము, పాయింట్ తీసేసి రాసుకుంటాం కదా, అదే పని చేద్దాం రండి. సో ఇక్కడ పాయింట్ తీసేస్తే మీనింగ్ ఏంటి, 248. ఇది డెసిమల్ నెంబర్ కాబట్టి ఇట్ ఈస్ ఏ నార్మల్ నెంబర్ కాబట్టి నార్మల్ నెంబర్ లా రాసేది. 6 is equal to, ఇక్కడ మనం పాయింట్ తీసేసినప్పుడు ఇక్కడ కూడా పాయింట్ తీసేయాలి కదా, దట్ మీన్స్ 1488. సో దీని మీనింగ్ ఏంటి, 248 ని 6 తో మల్టిప్లై చేస్తే ఇంటూ చేస్తే ఇంత వస్తుంది అంట. అర్థంగా 248 ని 6 తో మల్టిప్లై చేస్తే ఇంత వస్తుందంట. ఇప్పుడు మన దగ్గర క్వశ్చన్ దగ్గర రండి, క్వశ్చన్ నెంబర్ ఏ. సో మనం ఏం చేద్దాం, దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే పాయింట్ తీసేద్దాం. పాయింట్ తీసేసి ఎంత అవుతుంది, 248 వస్తుంది. సో ఇంటూలో పెట్టు, ఇక్కడ ఏమంటే పాయింట్స్ ఏం లేవు కదా, నార్మల్ నెంబర్ కదా. సో నార్మల్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసి చూద్దాం. ఈ 2 సేమ్ ఉన్నాయి చూసుకున్నాం, ఈ 2 మనం సేమ్ ఉన్నాయి చూసుకున్నాం. చూడండి 248 ఉంది, ఎస్ ఇక్కడ 248 ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 60 ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అర్థమవుతుందా? చూడండి ఇందాక క్వశ్చన్స్ లో, ఇందాక చేసిన 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ చేసాం. ఆ 3 క్వశ్చన్స్ లో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో మనకు అదే వాల్యూ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేది. కానీ ఈ క్వశ్చన్ లో చూసారు, అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టాను. ఈ క్వశ్చన్ లో ఇక్కడ 248 ఉంటే ఇక్కడ 248 వచ్చింది, ఇక్కడ ఇంటూ అంటే ఇక్కడ ఇంటూ వచ్చింది, ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 60 వచ్చింది. మరి ఎలా చేయాలంటే కాసేపు ఇక్కడ 0 లేదు అనుకుందాం. ఇప్పుడు 0 తీసేసి చూడు, 248 ఇంటూ 6. సో 248 ని 6 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 248 ని 6 తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 1488 వస్తుంది. ఇంత మనం 0 వదిలేసాం కదా, ఇప్పుడు 0 పెట్టి అయిపోయింది. ఎస్ అయిపోయింది. అర్థం లాజిక్. సో మనం డైరెక్ట్ గా చూసుకుంటే 6 ఉంది, 60 ఉంది, మ్యాచ్ అవ్వట్లేదు. నేనేం చేశాను, కాసేపు 0 లేదు అనుకున్నాను, 0 తీసేస్తే ఏమైంది, 248 ఇంటూ మ్యాచ్ అయింది, 6 కి 6 మ్యాచ్ అయింది. సో 248 ని 6 తో మల్టిప్లై చేస్తే 1488 వస్తుంది. 248 ని 6 తో మల్టిప్లై చేస్తే 1488 వచ్చింది. సో ఇందాక 0 వదిలేసాను కదా, 0 పెట్టేశాను. అర్థమైపోయిందా? ఇప్పుడు చూడండి, సో తర్వాత ఏం చేయాలి, పాయింట్ పెట్టుకోవాలి. సో పాయింట్ ఎలా పెట్టాం మనం, ఈ నెంబర్ లో పాయింట్స్ లేవు. ఈ నెంబర్ లో చూడు 1 2 రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ మీద పాయింట్ ఉంది. సో రైట్ సైడ్ నుంచి మనం కూడా ఏం చేయాలి, 2 డిజిట్స్ మీద పాయింట్ పెట్టాలి. దట్ మీన్స్ 148.80. సో అర్థం కదా, ఆప్షన్ బి రండి. సో మళ్ళీ ఏం చేద్దాం, మనం ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో పాయింట్ తీసేసి రాసుకోవాలి. సో ఇక్కడ పాయింట్ తీసేసి ఎంత వస్తుంది, 248 ఉంటుంది. సారీ ఇక్కడ రండి, 2 ఒకటేనండి. సో ఇక్కడ పాయింట్ తీసేసి ఎంత వస్తుంది, 248. నెక్స్ట్ ఇంటూ ఉంది, నెక్స్ట్ 600 పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం, మ్యాచింగ్ చేద్దాం. 248 6 మన దగ్గర ఉందనుకోండి, 248 into 6 మన దగ్గర ఉందనుకోండి, ఇది రాసుకోవచ్చు. కానీ అది అలా ఉందో చెక్ చేసుకున్నారండి. 248 ఉంది, ఇంటూ ఉంది, కానీ ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 600 ఉంది. మళ్ళీ మనం ఏం చేద్దాం, కాసేపు 2 zeros కూడా లేవు అనుకుందాం. ఓకేనా, ఇక్కడ లేవు అనుకుందాం. సో ఇక్కడ 2 zeros లేకపోతే ఏమవుతుంది, 6 అవుతుంది. ఇప్పుడు మ్యాచింగ్ చేయి, 248 వచ్చేసింది, ఇంటూ వచ్చేసింది, 6 కి 6 వస్తుంది. సో 248 6 ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 1488 వస్తుంది. అదే రాస్తాం చూడండి, 1488. ఓకే, అయితే ఇంత మనం 2 zeros వదిలేసాం కాబట్టి వచ్చిన దానికి 2 zeros పెట్టుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, పాయింట్ పెట్టుకోవాలి. సో ఈ నెంబర్ లో మనకి అసలు పాయింట్స్ లేవు, అండ్ ఈ నెంబర్ లో మనకి 2 digits ముందు పాయింట్ ఉంది కాబట్టి నువ్వు కూడా రైట్ సైడ్ నుంచి 2 digits ముందు పాయింట్ పెట్టుకోవాలి. దట్ మీన్స్ 1488.00. సో 1488.00 అన్నా
లేదు అంటే 1488 అన్న 2 1. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో అర్థమైందా అర్థం కాదా? నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సపోర్ట్ చేస్తండి. సో ఈ ప్రాబ్లం అనేది ఆర్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయండి. రైట్ అంటే ఏంటి? రాయడం. సో మనం రాయమన్నాడు, ఏం రాయమంటున్నాడు? రైట్ ద డెసిమల్ నెంబర్స్. ఎస్, మనల్ని డెసిమల్ నెంబర్స్ రాయమన్నాడు. సో డెసిమల్ నెంబర్స్ అన్న డెసిమల్స్ అన్న 2 1. సో మనం ఏం చేయాలి? డెసిమల్స్ రాయాలి, డెసిమల్ నెంబర్స్ రాయాలి. దేని యొక్క ఆఫ్ గివెన్ బిలో. సో గివెన్ ఏమిటండి? ఇవ్వడం. బిలో అంటే కింద. సో కింద మనకి ఏవైతే ఇచ్చారో ఇదిగోండి, ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు, అలాగే ఇక్కడ ఒకటి ఇచ్చారు. సో మనం ఏమంటారు? కింద ఏవైతే ఇచ్చారో వాటికి సంబంధించి డెసిమల్ నెంబర్స్ రాయమన్నారు. మనం దీని మొత్తాన్ని మనం ఏం చేయాలి? ఒక డెసిమల్ నెంబర్ కింద రాసేయాలి. అలాగే దీని మొత్తాన్ని మనం ఏం చేయాలంటే ఒక డెసిమల్ నెంబర్ కింద మార్చాలి లేదా రాయాలి. ఇప్పుడు తెలియనించండి, క్రింద ఇచ్చిన వాటికి ఇవ్వని ఇక్కడ ఒకటి ఇచ్చారు అండ్ ఇక్కడ ఒకటి ఇచ్చారు. సో వాటికి ఏం చేయమంటున్నారు? క్రింద ఇచ్చిన వాటికి దశాంశ సంఖ్యలు రాయండి అని అడుగుతాడు. సో దీని మొత్తాన్ని మనం ఏం చేయాలంటే ఒక దశాంశ సంఖ్య కింద మార్చేయాలి. అలాగే దీని మొత్తాన్ని మనం ఏం చేయాలంటే దశాంశ సంఖ్య కింద మార్చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎలా చేయాలంటే జాగ్రత్తగా అండి. ఇది ఒక నార్మల్ నెంబర్ కదా, చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా అండి. ఇదేంటి? ఒక నార్మల్ నెంబర్. ఇదేంటి? ఒక నార్మల్ నెంబర్. ఇదేంటి? ఫ్రాక్షన్. ఇదేంటి? ఫ్రాక్షన్. సో ఫస్ట్ స్టెప్ గా మనం ఏం చేయాలంటే ఇలాంటి మోడల్స్ లో ఫస్ట్ స్టెప్ గా మనం ఏం చేయాలంటే నీ ఫోకస్ అంతా కూడా ఫ్రాక్షన్స్ మీద ఉండాలి. ఓకే, ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి? 2/10. ఫస్ట్ ఫ్రాక్షన్ ఏంటి? 2/10. ఎస్, ఈ 2/10 మనం ఏం చేయాలంటే డెసిమల్ కింద మార్చేయాలి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు జాగ్రత్త అండి. సో ఫస్ట్ నీ ఫోకస్ అంతా కూడా నార్మల్ నెంబర్స్ లో ఫోకస్ చేయకూడదు, ఫ్రాక్షన్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ ఫ్రాక్షన్ 2/10. సో 2/10 రాసుకోండి. తర్వాత ఏం చేయమని చెప్పగలుగుతాను? ఈ ఫ్రాక్షన్ డెసిమల్ కింద మార్చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మీకు చెప్పాను, ఫ్రాక్షన్స్ ని డెసిమల్ కింద ఎలా మార్చాలి, భిన్నాల్ని దశాంశ విలువల కింద లేదు అంటే దశాంశ సంఖ్యల కింద ఎలా మార్చాలి. ఎస్పెషల్లీ 10 పవర్ వాల్యూస్ ఉన్నప్పుడు డినామినేటర్ లో 10 గానీ 100 గానీ 1000 గానీ ఉన్నప్పుడు ఆ భిన్నాన్ని మనం దశాంశ సంఖ్యలకు ఎలా మార్చాలి, ఆ ఫ్రాక్షన్ మనం డెసిమల్ కింద ఎలా మార్చాలి ఏంటని నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు అదే చేద్దారండి. సో ఏం చేస్తాం మనం? ఈ ఫ్రాక్షన్ డెసిమల్ కింద మార్చాలంటే ఫస్ట్ న్యూమరేటర్ ఏదైతే ఉందో దాన్ని రాసేయాలి. తర్వాత కింద డినామినేటర్ లో ఎన్ని జీరోస్ కౌంట్ చేసుకోవాలి. 1 0 ఉంది కాబట్టి మనం రాసిన నెంబర్ కూడా రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ ముందు ఆర్ ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఇది 0.2. సో 0.2 అన్న 0.2 అన్న 2 1. ఇక్కడ అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ఫ్రాక్షన్ తీసుకో, 5/100. మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ ఫ్రాక్షన్ డెసిమల్ కింద మార్చేయాలి, ఈ భిన్నాన్ని దశాంశ విలువ కింద మార్చేయాలి. మీకు ఎవరైనా నేర్పించాను. ఏం నేర్పించాను? కింద డినామినేటర్ లో నీకు 10 గానీ 100 గానీ 1000 గానీ ఈ విధంగా 10 పవర్ వాల్యూస్ ఉన్నప్పుడు ఇచ్చిన ఫ్రాక్షన్ కింద డెసిమల్ ఎలా మార్చాలి ఏంటో చెప్తారు కదా. ఎలా మార్స్తాము? న్యూమరేటర్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. తర్వాత ఏం చేయాలి? కింద డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఏదైతే నెంబర్ రాసామో ఆ నెంబర్ కి రైట్ సైడ్ నుంచి ఇక్కడ 2 జీరోస్ కాబట్టి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. కానీ ఇది 1 డిజిట్ ఉంది కాబట్టి ఇంకో డిజిట్ తక్కువ అవుతుంది కాబట్టి ఆ 1 డిజిట్ కూడా 0 వేసుకో. ఇప్పుడు చూడు 2 జీరోస్ ఉన్నాయి, 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. 1 2 ఇక్కడ పాయింట్ పెట్టండి. సో 0.05 అన్న 0.05 అన్న ఒకటే. సో ఈ విధంగా మనకి ఎన్నైతే ఫ్రాక్షన్స్ కనబడతాయో అన్ని ఫ్రాక్షన్స్ కూడా ఫస్ట్ ఏం చేయాలి? డెసిమల్ కింద మార్చేయాలి. సో అందుకే ఈ ఫ్రాక్షన్ డెసిమల్ కింద మార్చితే 0.2 వచ్చింది, ఈ ఫ్రాక్షన్ డెసిమల్ కింద మార్చితే నాకు 0.05 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేసేద్దాం రండి. సో వాల్యూస్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏంటిది? 50. 50కి 50 ప్లస్ 9. 50 ప్లస్ 9 ఎంత? 59. అంతే కదా. నార్మల్ నెంబర్స్ అనే నువ్వు ఎడిషన్ చేయాలి. 50 ప్లస్ 9 ఎంత? 59. సో 59 నువ్వు ఏం చేస్తావు అంటే ఒక డెసిమల్ కింద మార్చే. 59 డెసిమల్ కింద మార్చాలి అంటే ఒక నార్మల్ నెంబర్ డెసిమల్ కింద మార్చాలంటే సింపుల్ గా పాయింట్ పెట్టి 0 పెట్టుకో. సో ఈ 2 వాల్యూస్ అయిపోయినాయి కదా, ఈ 2 వాల్యూస్ అయిపోయినాయి అవునా. నెక్స్ట్ ఏముంది? ప్లస్ 2/10. సో 2/10 ఆన్సర్ ఎంత వచ్చింది? 0.2. ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఉంది. సో ప్లస్ 5/100. 5/100 వాల్యూ ఎంత? 0.05. అంతే. ఈ విధంగా రాసుకుని ఎడిషన్ చేసేయాలి. సో 5 0 ప్లస్ 2 2 ప్లస్ 0 2. సో పాయింట్ కాబట్టి నువ్వు కూడా పాయింట్ పెట్టేసే. 9 ప్లస్ 0 9, 9 ప్లస్ 0 9. సో 5 వచ్చింది. సో ఈ మొత్తాన్ని మనం ఒక డెసిమల్ నెంబర్ కింద రాస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 59.25 వచ్చింది. సో అర్థమైందా? అర్థం కలదా? సెకండ్ క్వశ్చన్ రండి.
సో మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాను, ఈ ఫోకస్ అంతా కూడా ఫ్రాక్షన్స్ మీద ఉండాలి, భిన్నం మీద ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది. సో ఫస్ట్ ఆ ఫ్రాక్షన్ ని డెసిమల్ కింద మార్చుకుందానండి. సో 6/10. సో 6/10 డెసిమల్ కింద మారిస్తే ఏమొస్తుంది, ఇది ఆల్రెడీ కింద మనకి డినామినేటర్ వాల్యూ హారం విలువ మనకి 10 పవర్ వాల్యూ. సో 10 పవర్ వాల్యూస్ అంటే ఏంటి, 10 కానీ 100 కానీ 1000 కానీ ఇలా నెంబర్స్ మనం ఏమని చెప్పిస్తాం అంటే 10 పవర్ వాల్యూస్ ఉంటుంది. ఎస్పెషల్లీ 10 పవర్ వాల్యూస్ డినామినేటర్ కింద ఉంటే ఫ్రాక్షన్ ని మనం డెసిమల్ కింద ఎలా కన్వర్ట్ చేస్తామంటే న్యూమరేటర్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాము. ఆఫ్టర్ దట్ ఏం చేస్తాం, కింద డినామినేటర్ లో ఉన్న నెంబర్ కి ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకుంటాం. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఒక జీరో ఉంది కాబట్టి మనం ఏదైతే నెంబర్ రాస్తామో ఆ నెంబర్ లో కూడా రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ మీద పాయింట్ పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ పెడతాం. సో 0.6 అన్నా 0.6 అన్న రెండు ఒకటే. సో 6/10 నేను డెసిమల్ కింద కన్వర్ట్ చేస్తే ఇంత వస్తుంది. క్లియర్. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ తీసుకో 5/100. 5/100 మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ 5/100 కి సంబంధించి ఆ డెసిమల్ ఆ ఫ్రాక్షన్ మనం డెసిమల్ కింద మార్చుకోవాలి. ఎలా మారుస్తాము, న్యూమరేటర్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసాను. తర్వాత డినామినేటర్ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. సో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టారు. కానీ ఒక డిజిట్ అంటే ఒక డిజిట్ తక్కువ అవుతుంది కాబట్టి ఆ తక్కువ డిజిట్ బదులు 0 అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి 2 జీరోస్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. సో 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టు. సో 0.05 అన్నా 0.05 అన్నా ఒకటే. ఎస్, మన దగ్గర ఉన్న ఫ్రాక్షన్ సంబంధించి మనం ఏం చేసాము, డెసిమల్ కింద మార్చాం. ఇప్పుడు ఎడిషన్ చేద్దాం రండి. 200 + 70 270, 270 + 5 275. సో నార్మల్ నెంబర్స్ అన్నిటిని మనం ఎడిషన్ చేస్తే కూడితే ఎంత వచ్చిందంటే 275 వచ్చింది. 275 బట్ నార్మల్ నెంబర్ కదా, నార్మల్ నెంబర్ మనం ఏం చేద్దామంటే డెసిమల్ నెంబర్ కింద మార్చేద్దాం, దశాంశ సంఖ్య కింద మార్చాం. ఎలా మార్చాం, సింపుల్ 0.0 పెట్టుకో సారు. సో 275.0 అన్న 275 అన్న రెండు ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 6/10 వాల్యూ అంటే ఈ మొత్తం 3 యాడ్ చేస్తే 275 వచ్చింది. నెక్స్ట్ ఉంది ప్లస్ 6/10. సో 6/10 వాల్యూ ఎంత 0.6. నెక్స్ట్ 5/100. 5/100 వాల్యూ ఎంత 0.05. రెండు ఎడిషన్ చేద్దామండి. సో 5 లాగా వస్తుంది. 0 + 6 6 6 + 0 6. నెక్స్ట్ పాయింట్ లాగా వస్తుంది. 5 + 0 5 5 + 0 5. నెక్స్ట్ 7 7 లాగా వస్తుంది. 2 2 లాగా వస్తుంది. సో మొత్తం ఇచ్చిన దాన్ని మనం డెసిమల్ లోకి మార్చుకుంటే ఎంత వస్తుందంటే 275.65. సో అర్థమైందా, అర్థం కాదా? నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ బోర్డ్ క్వశ్చన్ అండి. సో థర్డ్ క్వశ్చన్. సో మీలో ఎవరైనా ఈ 2 క్వశ్చన్ సాల్వ్ చేయగలం అనుకుంటే మాత్రం వీడియో పాజ్ లో పెట్టి ఈ 2 క్వశ్చన్ సాల్వ్ చేసి ఆ తర్వాత ఆన్సర్స్ చూడండి. సో ఎవరికైతే స్టిల్ ఇంకా డౌట్ ఉందో వాళ్ళ కోసం చెప్తే జాగ్రత్త అండి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేస్తామో, సో ఫస్ట్ మన ఫోకస్ అంతా కూడా దేని మీద ఉండాలి, ఫ్రాక్షన్స్ మీద ఉండాలి. సో ఆ ఫ్రాక్షన్స్ మనం ఏం చేయాలి, డెసిమల్స్ కింద మార్చేయాలి. రండి ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుందాం. సో ఆన్సర్. సో ఫస్ట్ ఫ్రాక్షన్ ఎంత 1/10. సో 1/10 మనం డెసిమల్ కింద మార్చాలంటే ఫస్ట్ న్యూమరేటర్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. ఎస్, రాసేసాను. తర్వాత కింద డినామినేటర్ లో ఉన్న నెంబర్ కి ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోవాలి. 1 0 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏదైతే నెంబర్ రాస్తామో ఆ నెంబర్ కి 1 0 ఉంది కాబట్టి 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టాలి. సో 0.1. సో 0.1 అన్న 0.1 అన్న ఒకటే. సో ఈ ఫ్రాక్షన్ మనం ఆల్రెడీ డెసిమల్ కింద మార్చేస్తాము. ఇక్కడ ఉన్న భిన్నాన్ని మనం దశాంశ రూపంలో మార్చాం. తర్వాత ఏం చేద్దాం, ఇంకో ఫ్రాక్షన్ తీసుకుందాం. సో దట్ ఈస్ 8/100. సో 8/100 ను కూడా మనం ఏం చేద్దామంటే డెసిమల్ కింద మార్చుకుందాం. సో ఎలా మార్చుకుంటాము, న్యూమరేటర్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేయాలి. తర్వాత కింద మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోవాలి. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. బట్ ఒక డిజిట్ ఉంది కాబట్టి ఇంకో డిజిట్ తక్కువ అవుతుంది కాబట్టి సో ఆ డిజిట్ 0 అనుకున్నాను. 2 జీరోస్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టు. సో 0.08 అన్నా, సో 0.08 అన్నా ఒకటే. సో ఇప్పుడు ఏం చేద్దాం, మొత్తం ఎడిషన్ చేసేద్దాం రండి. 600 + 7 607. సో 607 దీన్ని కూడా నార్మల్ నెంబర్ డెసిమల్ కింద మార్చుకుంటే 0.0. సో ఇక్కడ దాకా యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 607 వచ్చింది. నెక్స్ట్ 1/10 ఉంది. సో 1/10 ఎంత 0.1 0.1. నెక్స్ట్ 8/100 ఉంది. సో 8/100 వాల్యూ ఎంత 0.08. రెండు ఎడిషన్ చేద్దాం. సో 8 లాగా వస్తుంది. మీకు ఆల్రెడీ నేను డెసిమల్ నెంబర్స్ ఎలా ఎడిషన్ చేయాలి ఏంటి అని చెప్పి ప్రీవియస్ క్లాసెస్ నేర్పించాను. 8 లాగా వస్తుంది. 0 + 1 1 1 + 0 1. నెక్స్ట్ పాయింట్ గా నువ్వు కూడా పాయింట్ పెట్టేసే. సో 7 + 0 7 7 + 0 7. సో 0 0 లాగా వస్తుంది. 6 6 లాగా వస్తుంది. సో దీని మొత్తం మన డెసిమల్ నెంబర్ కింద మారిస్తే మనకి ఎంత వచ్చిందంటే 6.7.18. సో అర్థమైంది, అర్థం కదా. లాస్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూసుకుంటే మనకి ఒకటే ఫ్రాక్షన్ ఉంది. సో ఒక్క ఫ్రాక్షన్ మనం ఏం చేద్దాం, డెసిమల్ కింద మార్చేసుకున్నారండి.
సో 5/100 దట్ ఈస్ ఈక్వల్ టు 5/100 మనం డెసిమల్ కింద మార్చాలి అంటే ఎస్పెషల్లీ ఏంటి డినామినేటర్స్ లో 10 పవర్ వాల్యూస్ ఉన్నప్పుడు సో న్యూమరేటర్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాసేసి కింద డినామినేటర్స్ లో ఉన్న నెంబర్ కి ఎన్ని జీరోస్ ఉన్నాయో చూసుకోవాలి. హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్? 1 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాసే నెంబర్ లో కూడా 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. కానీ ఇక్కడ మనకి ఒక డిజిట్ ఉంది కదా, ఇంకో డిజిట్ జీరో అనుకో, 2 జీరోస్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ వస్తుంది. సో 0.05 అన్నా 0.05 అన్నా రెండు ఒకటే. ఇప్పుడు ఏం చేద్దాం, ఎడిషన్ చేద్దామండి. సో 10 కూడా మనం డెసిమల్ కింద మార్చుకుంటూ 10.0 అయింది. నెక్స్ట్ ప్లస్ 5/100 డెసిమల్ కింద మార్చితే ఎంత వచ్చింది? 0.05 రండి. సో 5 ఇలాగే వస్తుంది. 0 + 0 0నే అవుతుంది. పాయింట్ కాబట్టి ఇంకోటి పాయింట్ పెట్టేస్తే 0 + 0 0 అవుతుంది. సో 1 లా వస్తుంది. సో దీని మొత్తాన్ని మనం డెసిమల్ నెంబర్ కింద రాస్తే ఎంత వస్తుంది? 10.05 వచ్చింది. సో అర్థమైందా, అర్థం కాలేదా? సో ఇదండి ఈరోజు క్లాస్ అందరికి అర్థం చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.